మహారెడ్డి శ్రేయారెడ్డి సరే ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. అసలు ఏంటి ఈ భూపాల్ రెడ్డి డాటర్ ఇది కాకుండా అసలు మహారెడ్డి శ్రేయారెడ్డిని ఎట్లా గుర్తించాలి, అసలు ఆమె ప్రొఫెషన్ ఏంటి, అమెరికాలో ఏం చేసేది, అది ఒకసారి చెప్తే బాగుంటుంది మా ప్రేక్షకులకు. అబ్సల్యూట్లీ. మహారెడ్డి శ్రేయారెడ్డి ఏమో ఇక్కడనే హైదరాబాద్లో పుట్టింది. నో, ఇక్కడనే పుట్టినా, కానీ వివర్ అక్కడున్నాము ఇక్కడున్నాము. ఓకే. అండ్ షీ చదువుకున్నాను, స్కూలింగ్ గీతాంజలి బేగంపేట్ నుండి చదువుకున్నాను. దాని తర్వాత కాలేజ్కి ఏమో SRM యూనివర్సిటీ చెన్నైకి వెళ్ళిండే, బ్యాచులర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిండే. దాని తర్వాత మాస్టర్స్ కోసం అని చెప్పి యుఎస్కి వెళ్ళినాను ఇమ్మీడియట్గా. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ చేసినాను యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ షికాగోలో. ఆఫ్టర్ మాస్టర్స్ జాబ్ చేసినాను కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ జాబ్ చేసినాను. అండ్ మై జాబ్ వాజ్ లైక్ మార్కెటింగ్ అనలిస్ట్, సీనియర్ మార్కెటింగ్ అనలిస్ట్. నేను యాక్చువల్గా US ఆర్మీ తోటి కూడా వర్క్ చేసిండే, వాళ్ళ డేటా చూడడానికి, లైక్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఆర్మీ, ఎందుకు జాయిన్ అవుతలేరు, వార్ అయితే వాళ్ళకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది. నో, జాబ్ రిక్రూట్మెంట్. ఐ హ్యాడ్ అ జాబ్ విత్ ద ఆర్మీ త్రూ ద కంపెనీ. బాగుంటది కదా, మరి ఎందుకు వదిలేసింది? బాగుండే. నేను ఇంకా యాక్చువల్ మేజర్ జనరల్స్ వీళ్ళందరితో అంటే ఇమాజిన్ ఆల్ దోస్ కొలోనల్స్ జనరల్స్ తోటి కూడా మాట్లాడి ఇన్సైట్స్ ఇచ్చేంత జాబ్ ఉంటుండే. ఇట్ వాస్ వెరీ ఇంటరాక్టివ్ అండ్ ఫన్. కానీ ఎక్కడో లోపల మనం ఇంకెంతో చేయగలుగుతామే, యునో దట్ ఫీలింగ్ దట్ ఐ కెన్ డూ మోర్, దిస్ ఇస్ నాట్ ఇట్. ఫుల్ఫిల్మెంట్ అనేది ఒకటి, ఐ వాజ్ హ్యాపీ కానీ ఫుల్ఫిల్మెంట్ లేదు. అర్థమైందా? దట్ ఇంకేదో చెయ్యాలి. ప్రజాసేవ మీద ఒకసారి నీకు మనసులోకి వచ్చేసిందంటే ఇంక మనం ఆగలేదు. రైట్. నేను ప్రజాసేవ నాకు ఎప్పటి నుంచో తెలుసు, దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. కానీ పాలిటిక్స్ త్రూ అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు. రైట్. ఎట్లా ఉంది పాలిటిక్స్ ఎంటర్ అవుతామని చెప్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్? ఐ థింక్ మా అమ్మ అనుకుంటది నేను ఇజ్జత్ తీస్తున్నాను ఫ్యామిలీది ఇప్పుడు వచ్చి ఇన్ పాలిటిక్స్, రైట్? ఐ ఫీల్ ఇట్స్ వెరీ కామన్ దట్ అమ్మాయిలకి చూసిన ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటే ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మాయి అంటే ఇట్లుండాలి, అమ్మాయి అంటే అట్లుండాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో అబ్బాయికి చెప్పకుండా అమ్మాయికి ఎవ్రీ టైం నువ్వే చేయాలి వంట, నువ్వే అది చేయాలి అన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మాయికి నువ్వు గొంతెత్తి మాట్లాడొద్దు అని చెప్పినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలు ఫేస్ చేసేది ఇదే. అండ్ నాకు ఏం తక్కువ కాదు, బట్ ఐ థింక్ నేను ఇంకా ఏం డిస్కస్ చేయలేదు. అంటే నేను చేసేది నేను చేసుకుంటున్నాను. వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటంటే పద్ధతిగా ఉండాలి, మంచిగా ఇంత చదువుకున్న తర్వాత అబ్బాయికి చేసామంటే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటే మా నిలబెడతారని చెప్పేసి ఉంటుంది. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మనం చాలా డేర్ స్టెప్ వేయాలి. చాలా అంటే చాలా చెప్తాను కదా, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు, ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇంతకు మించిన దగ్గర తర్వాత వెళ్ళిపోతుంది. బీ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంతా, అంటే దేశంలో చాలామంది ప్రధానమంత్రులు కావచ్చు, దేశానికి చాలామంది రాష్ట్రపతులు కావచ్చు, కానీ కొంతమంది పేర్లు చరిత్రలో నిలిచిపోతే దాంట్లో లేడీస్ చాలామంది ఉన్నారు. చాలా మంది చెప్పారు. దాంట్లో చాలామంది అంటే చాలా తక్కువ మంది అవుతుంటారు, బట్ చాలా ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ మంది మీద చూపిస్తుంటారు. రైట్. ఇంకా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు కొంచెం రిలాక్స్ మూడే ఉంటుంది. మీ పాలిటిక్స్కి కొంచెం ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి లోకల్కి సంబంధించిన దాంట్లో ఎట్లా ఉంది, సంబంధాలు మంచిగా ఉన్నాయా? రైట్, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్కి ఎవరైనా వెళ్ళిపోతే కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా మంది వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి సొంత గుట్టికి చేరుకుంటున్నారు. ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళకి సిచ్యువేషన్ అనేది అర్థమయ్యి వచ్చేస్తున్నారు కూడా. అందరూ చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు. ఎందుకంటే ఊర్లలో చాలా అసంతృప్తి అనేది ఉంది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఏమి ఇక్కడైతే కనీసం మనకు హైదరాబాద్లో నయంగా ఉంది, కరెంట్ అయినా ఏదైనా. ఆడ వాళ్ళకి చాలా పాపం. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు ఆపేసేసరికి అప్పు పెట్టి తెచ్చుకొని నాటుతున్నారు ఇవన్నీ ఫార్మ్స్ అన్ని. వాటర్ సరిగ్గా ఇవ్వలేదు, ఏమి సరిగ్గా ఇవ్వకపోయేసరికి అక్కడ ఇట్స్ వెరీ పాజిటివ్. సో చూద్దాం ఏమవుతుందో. యా, మనం ప్రయత్నించేది మనం ప్రయత్నించాలి. రిజల్ట్స్ ఆల్ ది బెస్ట్. అంటే ఒక మంచి ఇంటర్వ్యూ. అంటే పాలిటిక్స్ అంటే యంగ్ జనరేషన్ రావాలి. యంగ్ జనరేషన్ ఈరోజు ఖచ్చితంగా
పాలిటిక్స్లో ఉండాలి, పాలిటిక్స్లో ఉంటే కొంచెం రాజకీయాలని మార్చాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఒక ఉన్నత చదువు చదివి విదేశాల్లో ఉద్యోగాలు వదిలిపెట్టుకునే రోజు పాలిటిక్స్లోకి వచ్చినందుకు నేను స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సిందే. రైట్, భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత శిఖరాలు ఎదలని చెప్పేసి మా మిర్రర్ టీవీ నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ శ్రేయారెడ్డితో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.